అడ్డా అస్సలు తగ్గేదేలే. మా సుమా అడ్డాలో స్టూడెంట్స్ ఎనర్జీ అస్సలు తగ్గేదేలే. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు స్టూడెంట్స్ గా ఉంటూ ఫైర్ బ్రాండ్లుగా మారినటువంటి సెలబ్రిటీస్, వీళ్ళ ఎనర్జీ కూడా అస్సలు తగ్గేదేలే. So let's invite Nehant, Naresh, Murari, alage Yodha, Deevana and Chaitra Lakshmi. Yodha, అసలు చిన్నప్పుడు వచ్చావు నా షోకి ఎంత పెద్దగా అయిపోయావు. దీవెన చిన్నప్పుడు వచ్చావు ఎంత పెద్దగా అయిపోయావు. నరేష్ చిన్నప్పుడు వచ్చావు. హాయ్ సుమా ఆంటీ. నరేష్ నువ్వే కదా నేర్పించి తీసుకొని వచ్చావు ఇలాగా. నేను నేర్పాలా? తెలియదా? పోనీలే ఆంటీ అని పిలుస్తుంది పర్లేదు. అమ్మమ్మ వరకు వెళ్ళలేదు. నేను ఎందుకు ఇలాగ ఉన్నాను? ఒదుగుంటే బెటర్ అని మా అమ్మ చెప్పింది కాబట్టి ఎప్పుడు ఇలాగే ఉన్నా. అందుకే మిమ్మల్ని ఎప్పుడు సుమగారు అని పిలుస్తా. మిమ్మల్ని ఎప్పుడు అవహేళన చెయ్యను. ఇక్కడ ఎవరో ఏదో ఒక కవిత్వం చెప్తానని చెప్పారు. మా సీనియర్స్ కి అందరికి ఇష్టం మహేష్ మురారి. ఇక్కడ ఉన్న అమ్మాయిలకి అందరికి ఇష్టం మీ మురారి. అటు కూడా ఎవరో ఆవేశపడుతున్నారు నరేష్ గురించి కవిత్వం చెప్తారు అని. మా అందరికి నరేష్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి యాక్టింగ్ చేసి చాలా ఫేమస్ అయింది కాబట్టి నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా. కృష్ణుని అందరు అంటారు కన్నయ్య, కృష్ణుని అందరు అంటారు కన్నయ్య, నరేష్ ని అందరు అంటారు అన్నయ్య. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అందరూ అనండి అన్నయ్య అని. మీకు మంచి జీవితాన్ని ఇద్దాం అనుకున్నాను రా నేను. బీట్రూట్ చూసే ఎంత ఎంత నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇట్స్ వెరీ టేస్టీ, వెరీ టేస్టీ. యా అంత టేస్టీగా ఉంటే మొత్తం తాగొచ్చుగా. నో 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 యు హావ్ టు డ్రింక్. చూపించు మూతి. అబ్బా అచ్చు పండుకోతిలా ఉన్నావు. ఏం పండుకోతి లెక్కన ఉన్నావురా. మీరు ముగ్గురు ఒక టీము, మీరు ముగ్గురు ఒక టీం. మీదేమో కిర్రాక్ టీం, మీది ఖతర్నాక్ టీం. ముదురు బెండకాయ వర్సెస్ లేత బెండకాయ. ముదురు బెండకాయ వర్సెస్ లేత బెండకాయ. పోన్లే నన్నం లేదు మధ్యలో. ఓకే ఖతర్నాక్ టీం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. కిరాక్ టీం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ పేరు దోచేయ్. దోచే రౌండ్ లో సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీరు దానికి ఆన్సర్స్ చెప్పాలి. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి మీరు సొంతం చేసుకోవచ్చు. చేతులక్ష్మి నీకు అర్థమైందా? అర్థమైందన్నయ్య. నీకేమర్థమైంది నాన్న? నువ్వు చెప్పిందే అర్థమైంది. ఫస్ట్ బాయ్స్ మీతోనే స్టార్ట్ చేస్తున్నాము. మీ ముగ్గురులో కల్లా బాగా తెలివైన వాళ్ళిద్దరు రండి. ఎవ్వరు లేరు. మురారి ఉన్నాడు. నువ్వు ఆగు. సరే మేమిద్దరం వస్తాం. మేము 90 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాం. మీ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే అన్ని చెప్పాలి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఉపాధ్యాయులు అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పనిష్మెంట్ రైట్ ఆన్సర్. చెకింగ్ లేదు. హోంవర్క్ ఉంది. నంబర్ 8 పేరెంట్స్ కంప్లైంట్. ఓకే రాసే బోర్డు. ఓకే 6 బోర్డు. స్కూల్ అంటేనే స్కూల్ ఉంది రైట్ ఆన్సర్. ట్యూషన్ నంబర్ 9 రైట్ ఆన్సర్. అటెండెన్స్ 12 రైట్ ఆన్సర్. ఎగ్జామ్స్ రైట్ ఆన్సర్. టీచర్స్ గురించి గాసిప్స్ లేదు.
టీచర్స్ డే రైట్ ఆన్సర్. November 14 చిల్డ్రన్స్ డే. లేదు. 2 4 5 6 690 880 and 920. టైమా 920 మీకు వచ్చినటువంటి అమౌంట్. చాలా బాగా ఆడారు మీరు. బై ద వే మీ అందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా ఫేవరెట్ టీచర్స్ ఉండుంటారు కదా? Yes. నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? నేను చెప్పకు. నువ్వు చెప్పు. నా పేరెంట్స్ తర్వాత నాకు అనురూప టీచర్ అన్నమాట. నా స్కూల్ టైం నుంచి నా హోంవర్క్స్ కూడా టీచరే రాసి హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పు నరేష్. హిందీ సార్ మిథున్ సార్ అని. హిందీ నేర్చుకున్నావా? అయితే చెప్పు ఒక 5 వాక్యములు ఆవు గురించి. గాయ ఉదర్ హే, ఇదర్ ఆవో గాయ, ఇదర్ ఆవో గాయ. मैं उधर जाता, मैं आता गाय. गाय अच्छा, गाय बहुत. थोड़ा प्याज डालो भैया. थोड़ा प्याज डालो गाय. गाय बाय बाय. సరే మీరు చెప్పనటువంటి ఏంటో చూద్దాము. బెత్తం, స్టిక్, పాఠాలు, గౌరవం మర్యాదలు, ఇంటర్నల్స్ వైవా, ప్రోగ్రెస్ కార్డు, డౌట్స్, అలాగే క్లారిఫికేషన్స్. అయినా పర్లేదు మీకు మంచి అమౌంట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. నేను మంచిగా తెలిసినాక కూడా టాస్కా? మా షోలో ఉండేటువంటి స్పెషాలిటీనే అది. అసలు టాస్క్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఈ షోకి రాకుండా ఉండాలి. టాస్క్ అంటే చేసేసి. హలో, నువ్వు కూడా నా ఫ్లైట్ లో పదండి అందరూ ఫ్లైట్ ఎక్కాలి. नमस्कार यात्रिगण, कृपया ध्यान दीजिए. हैदराबाद से बैंगलोर जाने वाली विमान थोड़ी ही देर में रनवे पे उतरने वाली है. మేడం ఇది ట్రైన్ అనౌన్స్మెంట్ కదా? నేను అంతకుముందు అక్కడే పనిచేసేదాన్ని. అంటే అది ఏంటండి అదేదో ముందుకేస్తున్నారు? పాల ప్యాకెట్లు అయిపోయాయి, కింద నుంచి తెప్పించుకుంటా. ఇదిగోండి ఈ జాకెట్ తీసుకోండి. జాకెట్లు లైఫ్ జాకెట్లు ఏంటి ఇప్పుడు ఇస్తున్నారు? అది నీళ్ళలో పడితే తీయాల్సింది. నిన్న కూడా మా ఫ్లైట్ నీళ్ళల్లో నుంచి వెళ్ళింది. ఇదొద్దు అంటే వేరే అంటే దీనికి బార్డర్ లేదు. మా అమ్మ తీసుకోదు. అవును, మీ అందరూ ఆయిల్ రాసుకున్నారా? ఆయిల్ దేనికి? మనకి పారాషూట్ ఉంటే మంచిది అంటారు కదా, సేఫ్ అంటారు కదా, అందుకే. ఇక్కడ రాసుకోవాలి నువ్వు. ఈ స్కిట్స్ చూసి పెరిగినట్టుంది ఈ అమ్మాయి. అవును, డ్రైవర్ లేరా దీనికి? ఒక్క నిమిషం, వస్తాడు. నువ్వు అన్ని నడుపుతావా? అన్ని నడుపుతావు. దమ్ముంటి సెగ్మెంట్ నడుపురా. కొంచెం బ్యాటరీ డౌన్ లో ఉందో సార్ తోస్తారా? ఉండండి నేను దోస్తా. ఒకసారి వైజాగ్ వచ్చేసిందా? వైజాగ్ కాదండి, హైజాక్. మీ ఫ్లైట్ ని హైజాక్ చేస్తున్నాం. నేను ఫస్ట్ టైం హైజాక్ అయింది. అయ్యో ఐ యామ్ సో ఎక్సైటెడ్. ఇదేంట్రా ఇది? హైజాక్ అంటే ఏదో సంబరపడిపోవడం కాదు, వాళ్ళు మనల్ని కిడ్నాప్ చేస్తారు. అంటే మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మేము కిడ్నాప్ చేసామన్నమాట. మాకు 1000 కోట్ల డబ్బులు కావాలి. ఆగు బాబు, పాప ముస్లింలా ఉన్నారు, ఏం పని లేక హైజాక్ చేసుకుంటున్నారు. వదిలేండి. చూడ్డానికి ఆయన కంటే ముసలోలా ఉన్నాడు. తండ్రి ఇలా ఉంటే కొడుకు ఎంత వేస్ట్ ఫెలోనో. అరే నువ్వు ఫ్లైట్ వదిలేసి వచ్చావేంట్రా? నువ్వు గాల్లో ఉంది ఫ్లైట్. వీళ్ళందరూ స్టూడెంట్స్ అండి, పాపం వీళ్ళ దగ్గర ఏముంటుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేయగలుగుతారు అంతే. నేను మిమిక్రీ, నాకు రవితేజ గారిది మంచి పేరు వచ్చిన అంటే అల్లాటప్ప అనుకునే గల్లీలో తిరిగే గూండానా కొడుకుని అనుకున్నావురా? విక్రమ్ సింగ్ రాఠోడ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కమల్ హాసన్, విజయ్ దేవరకొండ. ఓకే లాస్ట్. అది నా పిల్లరా, దానికి ఏమన్నా ఎఫెక్టెడ్ అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేను ఒకరిని ఉంటా. డాడీ నువ్వు కూడా కన్ను పెడతావా? అవును, నీకో పిల్ల ఉందని ఇక్కడ డైరెక్ట్ గా మీ డాడీకి చెప్తున్నావు ఎందుకు నువ్వు? సంబంధం ఓకే చేసుకుంటా. ఇంకోటి కూడా చేయొచ్చు నరేష్ నువ్వు.
మిమిక్రీ చేయకుండా మూసుకొని ఇక్కడ నుంచో అసలు ఎందుకు ఆయన తప్పగా వీళ్ళు అయ్యో అక్కడ ఉన్నారు కదా. మనం బయలుదేరినప్పుడు డీజిల్ చాలా తక్కువ ఉండింది. డీజిల్ చివరిలోకి వస్తున్నాడు, కాసేపట్లో కూలిపోతు కూడా. డీజిల్ తక్కువ ఉందా? మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో, ఆగండి ఇంకో మీరు కంగారు పడక్కర్లేదు. ఇదిగోండి ఆ మదా నన్నదా పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి ధీంతారా ధీంతారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నాపైన నీ చూపు ఆపేలా. క్లాస్ కన్నా చేస్తే నాతో డాన్స్ చేస్తాం. మీరు మ్యూజిక్ వేసుకున్నా రే మీ డాన్స్ తో ఫ్లైట్ సూర్యాపేటలో దించారు కదా అందరూ. సరే, మనకి ఫస్ట్ రౌండ్ లో కిరాక్ టీమ్ కి ఏమో 9,20,000 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఖతర్నాక్ టీమ్ కి ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఇద్దరు రావాలి ఇక్కడికి. రండి, ఇద్దరు రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రోగ్రెస్ కార్డ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మార్క్స్. రైట్ ఆన్సర్. మీటింగ్. పేరెంట్స్ టీచర్ మీటింగ్. రైట్ ఆన్సర్. నంబర్ 10. దొంగ సిగ్నేచర్స్. దొంగ సిగ్నేచర్స్ ఉంది. నంబర్ 7 రైట్. పాస్ ఫెయిల్. పాసు ఫెయిల్. రైట్ ఆన్సర్. 15. నెక్స్ట్ గ్రేడ్స్. గ్రేడ్స్ నంబర్ 3 రైట్. పనిష్మెంట్స్. పనిష్మెంట్స్ నంబర్ 9 రైట్. పేరెంట్స్ తిడతారు. పేరెంట్స్ తిట్లు 2 రైట్. అటెండెన్స్. అటెండెన్స్ నంబర్ 5 రైట్. $570 వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్స్ చూద్దాం. స్కూల్ మెయిన్, టీచర్స్, ఎగ్జామ్స్, మార్కులు దిద్దుకోవడం, రోల్ నంబర్, రిమార్క్స్, అభినందనలు, గిఫ్ట్స్. అది మ్యాటర్. అంటే వీళ్ళకన్నా కొంచెం తక్కువ వచ్చింది. మనం నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం. ఇప్పుడు ఒక టాస్క్ ఉంది. మళ్ళీ టాస్క్. ప్రాపర్టీస్. మీ ముందర రింగ్స్ ఉన్నాయి కదా. నేను ఇన్ అంటే రింగ్ లోపలికి దూకాలి, అవుట్ అంటే బయటకు వచ్చేసేయాలి, రైట్ అంటే మీ పక్క రింగ్ లోకి దూకాలి, లెఫ్ట్ అంటే ఇటు సైడ్ రింగ్ లోకి, అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ రింగ్ లోంచి అవతల రింగ్ లోకి దూకేసేయాలన్నమాట. సెంటర్ అంటే సెంటర్ లోకి వెళ్ళిపోవాలి. ఓకే, రెడీ? ఇన్, అవుట్, ఇన్, సెంటర్, ఇన్, రైట్, 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 లెఫ్ట్, పిల్లాన్ని చంపేస్తారా? సరే ఉండు, నీకు ఎక్స్క్యూజ్. లెఫ్ట్, రైట్, ఇన్. ఓకే, చైత్ర నువ్వు వచ్చే నాన్న, లేట్ అయింది. దా రైట్, 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 లెఫ్ట్, 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 రైట్, సెంటర్, ఇన్, అవుట్. నా నరేష్ నువ్వు అవుట్ అయిపోయావు. రా, రైట్, సెంటర్, ఇన్, అవుట్. ఇన్, అవుట్, సెంటర్, అవుట్. దావచ్చే.
రైట్ అవుట్. నిహాంత్ గెలిచాడు. మనం రెండో రౌండ్ లోకి వెళ్ళిపోదాము. నువ్వా నేనా? ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. 1,00,000 రూపాయలు వస్తాయి ఫస్ట్ క్లూకే మీరు చెప్పేస్తే, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. 10 seconds మాత్రమే చూపిస్తాం మేము ఒక క్లూ. ఒకవేళ ఫస్ట్ క్లూకి చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే దాని వాల్యూ 75,000, లేదంటే థర్డ్ క్లూ 50,000, లేదంటే ఫోర్త్ క్లూ 25,000. ఓకేనా? రెడీ? ఈ ఫోటోల ఆధారంగా పాట ఏంటో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మంచిగా ప్లేట్ నిండా థాలీ రెడీగా ఉంది, అన్నం అంతా ఉంది అక్కడ. సో ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేదు. సెకండ్ క్లూ చూద్దాం. బజర్ నొక్కేశారు మన కిరాక్ టీము. ఆకలేస్తే అన్నం పెడతా, అలసి వస్తే ఆయిల్ పెడతా, చిన్నోడా. సరే మూడో చూద్దాం క్లూ. అంటే ఆకలేస్తే అన్నం పెడతా, అలసి వస్తే ఆయిల్ పెడతా అంతే. మరి నాలుగో క్లూ ఏమొస్తుంది? చిన్నోడా. నరేషన్ ఫోటో వస్తుంది. ఓకే చూద్దాం నాలుగో క్లూ. చిన్నోడు సినిమా పోస్టర్ వచ్చింది, మరి ఆన్సర్ ఏంటి? అదే చెప్పాడు కదండి. చూద్దాం. రైట్ ఆన్సర్. ఆకలేస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మీరు సెకండ్ క్లూకి చెప్పారు కాబట్టి మీకు 75,000. అవును, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఉంది. ర్యాపిడ్ ఫైర్ ఆడాల్సి ఉంటుంది. జెన్యూన్ గాడిలో తప్పే ఉంది గేమ్. ఓకే ర్యాపిడ్ ఫైర్ ఫస్ట్ నిహాంత్ తో మొదలు పెడతాం. నిహాంత్ వచ్చి. ఒక క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్, దానికి 2 ఆప్షన్స్ ఇస్తాను. నువ్వు కరెక్ట్ గా గోల్ లో వేసేసావంటే ఆన్సర్ చెప్పక్కర్లేదు. నా జీవితం బాగుండాలి అని ఇంట్లో బాగా నా కోసం ఎక్కువగా ఆలోచించేది ఎవరు? ఏ అమ్మ, బి నాన్న. బా జస్ట్ మిస్ అయ్యావు. చెప్పాల్సిందేనా? ఏమవుద్ది? మీ అమ్మ నాన్న గొడవ అవుద్ది అంతే. నాతో చిన్నప్పటి నుంచి బాగా ఉండి అన్ని చోట్లకి తీసుకెళ్ళి మా అమ్మే కాబట్టి అమ్మే అనుకుంటాను. మూర్తి అంకుల్ చూస్తున్నారు కదా, వాడిని మీరు చిన్నప్పటి నుంచి పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారనమాట. సో వాడు ఇలా తయారయ్యాడు మీ వల్లే. వాళ్ళ అమ్మంటేనే ఇష్టం అంట. మా నాన్న నాకు ఇక్కడ ఉంటాడు తెలుసు. సెకండ్ క్వశ్చన్ చెప్పు. ప్రోగ్రెస్ కార్డ్ లో నాన్న సంతకం ఇప్పటి వరకు ఇన్ని సార్లు పెట్టావు? ఏ 30 సార్లు, బి 100 సార్లు. అదేం క్వశ్చన్ అండి? అదే క్వశ్చన్. ముప్పై సార్లు. 30 సార్లు రిపోర్ట్ కార్డ్ మీద మీ నాన్న సంతకం. చిచ్చి చిచ్చి. నీ క్వశ్చన్స్ అయిపోయాయి. దానన్న చైత్రలక్ష్మి. ఈ పని చేయటం నాకు ఇష్టం లేదు. యాక్టింగ్, బి యూట్యూబ్ లో ఇంటర్వ్యూ. ఓకే. యాక్టింగ్ ఇష్టం లేదా, ఇంటర్వ్యూలు ఇష్టం లేదా? ఏదో చెప్పమ్మా, లేకపోతే ఇలాగే ఉంటాం ఎపిసోడ్ మొత్తం. ఏది ఎక్కువ ఇష్టం? షూటింగ్. అంటే యూట్యూబ్ ఇంటర్వ్యూలు అంతేనా? అదే 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 ఓకే. వీళ్ళిద్దరిలో ఇతని మొహం నాకు చూడబుద్ధి అవ్వట్లేదు అని ఎవరిని చూస్తే నీకు అనిపిస్తుంది? ఏ నరేష్, బి నిహాంత్. ఓకే హైట్ అందట్లే. నరేష్. నరేష్ నీ మొహం చూస్తేనే నాకు కంపరం. తీవేనా దా. ఇంట్లో అమ్మ టార్చర్ ని తట్టుకోవడానికి నేను ఇలా చేస్తాను. ఏ అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాను. బి నాన్నకి ఇంకో పెళ్లి చేయాలంట.
చేసే నాన్న, లేకపోతే నేనైనా వెళ్ళేసేస్తాను. నాన్నకి కూడా ఇష్టమే, రెండో పెళ్లి చేసుకో. అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి. నేను అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అస్తమానం పంపిస్తూ ఉంటాను, ఎందుకంటే నేను హాయిగా ఆడుకోవచ్చు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, తను చేసేటువంటి యాక్టింగ్ ఇక ఆపితే చాలా బాగుంటుంది అని నీకు ఎవరిని చూస్తే అనిపిస్తుంది? ఏ యోధ, బి యోధ వాళ్ళ నాన్న. కొంచెం ఉంటే ఆ కెమెరామెన్ పరిస్థితి. ఓకే చెప్పమ్మా. మీరు అడిగారు కదా చెప్తున్నా. అవును. ఇది నిజమైతే కాదు యోధక్క. యోధ ఇప్పటికైనా యాక్టింగ్ ఆపితే నేను తన ప్లేస్ కి వచ్చేయచ్చు అని చెప్పిన దీవెన. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సామెత కనిపెట్టి చెప్పండి. రెడీ? క్లూ నెంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇక్కడ ఏదో భుజాల దగ్గర చూపిస్తా. బజర్ నొక్కేశారు. గుమ్మడిదాయి చెప్పు. నేను మర్చిపోయేది. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్నా అంట. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. ఓకే, అందుకనే భుజాలు వచ్చాయి అంటారు. సరే నెక్స్ట్ క్లూ. దొంగ భుజాలు. నీ ఫోటో వేసారు ఎందుకురా? జనాల మనసులు దోచుకునే దొంగనని. వామ్మో. థర్డ్ క్లూ. గుమ్మడికాయలు. నిహాంత్, నీకు ఇంకా చాలా సామెతలు తెలుసా? ఇంత ఫాస్ట్ గా చెప్పేసావు నువ్వు. అలవాటు అయిపోయింది విని విని. ఏదో ఒకటి రెండు ఇంకో చెప్పు. పతివ్రత పరమను వండితే తెల్లారదాకా చల్లారలేదంట. మీకు వచ్చా ఎవరికైనా సామెతలు? ఊర్లో పెళ్ళిళ్ళకి నరేష్ హడావుడి. ఓకే, లాస్ట్ క్లూ అంటే వెతకడం. సో రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్ మారు ముంత చోడు చింత. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ ఎవరో హక్ చేసుకుంటున్నారు. క్లూ నంబర్ 2. క్యారమ్ బోర్డ్ ఉంది. క్యారమ్ బోర్డ్ ఒక సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఈ ఎలిమెంట్స్ అన్ని. క్లూ నంబర్ 3. కిరాక్ టీం మళ్ళీ నొక్కేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే, లాస్ట్ క్లూ. అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్. మనం డాక్టర్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఏ మాత్రం డాక్టర్లకి పేర్లు ఏంటో కనుక్కుందాం మనం. నరేష్, కళ్ళు చెక్ చేసే డాక్టర్ ఏమంటారు? కళ్ళ డాక్టర్. ఎముకలు. బొక్కల డాక్టర్. అలాగే మన నరాలు ఇవన్నీ. నరం డాక్టర్. అదేంటి కాదా, మా నాన్న కళ్ళు చెప్పాడు. చూడాలి ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్ శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. పిల్లల టీం అన్నారు కదా, మరి క్వశ్చన్స్ ఏమో అన్ని నరేష్ ఏజ్ కి తగ్గట్టు వస్తున్నాయి. ఏంటి నరేష్ ఏజ్? పాపం మీకంటే పెద్దోడా కదా? నాకన్నా అయితే పెద్దోడే. సరే, ఈ రౌండ్ అయితే అయిపోయింది కానీ ర్యాపిడ్ ఫైర్ ఉంది మనకి. పెట్టండి. యోధాను వచ్చి. ఈ ఇద్దరు హీరోయిన్స్ లో ఉండే ఫేమ్ నాకు కావాలి. ఏ ప్రియమణి, బి కీర్తి సురేష్. ఆ చైత్రే బెటర్ కదా. చెప్పు. కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్ అంటేనే నాకు చాలా ఇష్టం. అసలు ప్రియమణికున్న ఫేమ్ అసలు నాకు వద్దు అంటున్నా యోధ.
సెకండ్ క్వశ్చన్, నాకు మంచి చెడు అన్ని చూసేది తను మాత్రమే. ఏ మా అమ్మ, బి మా నాన్న. ఓకే చెప్పు. అమ్మా. ఎంతో కష్టపడి యాక్టింగ్ కోసం అని వెంట తిరిగినటువంటి నాన్న పేరు చెప్పనటువంటి యోధ. ఓకే ఎల్లు మురారి. అమ్మకి ఇంట్లో వెజిటేరియన్ అని చెప్పి నేను నాన్న బయట తినే ఫుడ్. ఏ చికెన్ బిర్యానీ, బి మటన్ బిర్యానీ. ఊరే వేసేరా వేసే. ఫోర్స్ గా వేసావు గానీ గోల్లో పడలే. చెప్పేమని చెప్పా మటన్ తిన్న బాగుందని చెప్పి. నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా నాన్నకి కూడా. ఈ విషయం తెలిసిన మా అమ్మ రాకెట్ రాఘవ ఇంట్లో అమ్మ చేతిలో తినేటువంటి దెబ్బలు ఎటువంటివి? ఏ చీపురు కట్టతో దెబ్బలు, బి వంట గరిటతో దెబ్బలు. రెండిట్లో కానీ ఎక్కువగా ఏంటమ్మా వాడేదమ్మా? వంట సౌండ్. సుమక్క ఇప్పుడు అర్థమైంది వాళ్ళ నాన్నని ఎందుకు కొట్టద్దు అన్నాడు వాడు. అది పాపం అమ్మ కొడుతుంది కాబట్టి. నరేష్ దా. నా జీవితంలో ఇతను చాలా గొప్పవాడు అని నేను భావిస్తున్నాను. ఏ బుల్లెట్ భాస్కర్, బి హైపరాది. బుల్లెట్ భాస్కర్ అసలు నా ముందు పనికిరాడు అని చెప్పినటువంటి నరేష్. నేను దగ్గర నుండి చూస్తా కదా, అంత పెద్ద కాదనిపించింది. నేను వేసుకునేటువంటి బంగారం, నేను కట్టుకున్నటువంటి ఇల్లు అన్ని దీని వల్లే వచ్చాయి. ఏ జబర్దస్త్, బి శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒకటి నాకు పుట్టినిల్లు, రెండోది నా మెట్టినిల్లు. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒక పేరు చెప్పు తొందరగా, లేకపోతే అది ఇటువైపు వేస్తాను నేను. రెండు లేకపోతే జూబ్లీ బస్ స్టాండ్ అయ్యేలా ఉంది నా పరిస్థితి. శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను కట్టుకున్నటువంటి ఇల్లు, నా ఒంటి మీద ఉండేటువంటి బట్టలు అన్నిటికీ గల కారణం శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే. అంతేగాని జబర్దస్త్ కాదు కాదు కాదు. అన్ని కాదు లేదండి. ఓకే బాయ్. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. కాయ్ రాజా కాయ్. వెరీ గుడ్. ఈ స్కూల్ కి అడ్మిషన్స్ కోసం వచ్చినట్టున్నారు మీరు. yes మేడం. మీరే ప్రిన్సిపల్? నేనే ప్రిన్సిపల్, నేనే టీచర్. మీరే నాయా. సరే అడ్మిషన్స్ కన్నా ముందు ఈ రౌండ్ రూల్స్ చెప్పేస్తాను మీకు. ఇది సర్వే కండక్ట్ చేసినటువంటి రౌండ్. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. మీకు ఏ ఆన్సర్ అయితే టాప్ ఆన్సర్ అనిపిస్తుందో బజర్ నొక్కి చెప్పాలి. మీ దగ్గర ఉండే డబ్బులు పెట్టొచ్చు, అది మీకు 3 times పెరుగుతుంది, లేదంటే పోతుంది. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైట్ ఆర్ రాంగ్ గా చెప్పొచ్చు. డబ్బులు పెట్టొచ్చు, డబ్బులు అవుతుంది, లేదంటే పోతుంది. సరే అడ్మిషన్ కావాలంటున్నావు, మరి ఏదైనా వచ్చుండాలి కదా నీకు. ఏమైనా చెప్తా పద్యాలు అలా? ముందు ఆవిడని అడగండి మేడం. ఎందుకు? ఆమె చెప్తా నేను చెప్తా. అవునా? నువ్వు కూడా చెప్తా? ఇద్దరం సేమ్ క్లాస్ మేడం. వామ్మో నీ ఏజ్ వేరు. సరే నువ్వు చెప్పు నాన్న ఏదైనా పద్యం. విరూపాక్ష పద్యం చెప్తాను. ఏదమ్మా చెప్పు. భూ పునాతు శిరసి, భువ పునాతు నేత్రయో, స్వ పునాతు కంటే, మహా పునాతు హృదయ, జన పునాతు నాభ్యం, తప పునాతు పాదయం. నువ్వు కట్టే నిమ్మకాయ నిజమైతే కొట్టే కొబ్బరికాయ నిజం. నువ్వు నన్నేం చేయలేవురా. ఎవరు ఏం చేయలేడు. అడ్మిషన్ ఇచ్చే. ఇలాంటి టాలెంట్లకి ఇవ్వరమ్మా. వెళ్ళి కూర్చోపో. నాకు కొన్ని వచ్చు మేడం. చెప్పు. హృదయం ఎక్కడున్నది? నీ చుట్టూనే తిరుగుతుంది. అందమైన అబద్ధం ఆడుతున్న వయస్సే. చూపుల్లో బతిక, చూపుల్లో వెతక, విశ్వదాభిరామ వినురవేమ. నీ హృదయం ఇంకెవరు చుట్టూ తిరిగితే నువ్వు ఎలా బతుకుంటారా? ఇవే నీకు వచ్చినవి? అవును మేడం. కష్టమే నీకు అడ్మిషన్ రావడం. క్వశ్చన్ ఏంటంటే వినండి. పిల్లలు టీచర్ ని ఎలాంటప్పుడు ఎక్కువగా కాకా పడతారు? ఏ వైవా ఉన్నప్పుడు, బి ఎగ్జామ్ పేపర్స్ దిద్దేటప్పుడు, సి పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు, డి హోంవర్క్ చెయ్యనప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లలు టీచర్ ని ఎలాంటప్పుడు ఎక్కువగా కాకా పడతారు?
వైవా ఉన్నప్పుడు, ఎగ్జామ్ పేపర్స్ దిద్దేటప్పుడు, హోంవర్క్ చేయనప్పుడు. ఎంత పెడతావు? 5 రూపీస్ పెడతా. 5 రూపీస్ పెడతా. కొత్తిమీర కట్ట కూడా రాదు. పెట్టు 50,000 పెట్టు. 50,000 పెట్టు. ఓకే. హోంవర్క్ చేయనప్పుడు ఆప్షన్ డి. రాంగ్ అని. రాంగ్ అని ఎంత పెడతావు? మార్కులు అప్పుడు కాగా పడతారా? మార్కులు దిద్దేటప్పుడు. ఓకే. హోంవర్క్ రాంగ్. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఒరే ఏడవకండ్రా బాబు, ఏదో కూల్ పని చేశాను, మీకు డబ్బు ఇస్తా. మీ అమౌంట్ 3 times పెరిగిందమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా ఆడారు. ఏంటన్నా నీకు అడ్మిషన్ కావాలా? అంటే నీలో ఉండే టాలెంట్ ఏంటి? నేను అద్భుతంగా డ్రాయింగ్ వేయగలుగుతాను. అవునా? సరే, అయితే చాలా రోజుల నుంచి ఒకటికి స్కెచ్ చేయాలనుకుంటున్నా. అవునా? ఇట్రా, ఇతని బొమ్మ వెయ్యాలి నువ్వు. ఈజీ అబ్బా. బఫైల బొమ్మేసి, బఫైల బొమ్మేసి. కాలెత్తండి. నేను మనిషిని కుక్కను కాదు. ఏదో నిజంగానే పాపలో చాలా టాలెంట్ ఉన్నట్టుంది. చాలా. అయిపోయిందా అమ్మా? అయిపోయిందండి. ఏది ఒకసారి చూపించు. ఇంత కరెక్ట్ గా ఎలా వేసావు? అతని బొమ్మ వేసావు కానీ ఇతని బొమ్మ సేమ్ చూపిస్తే అయిపోద్ది, వేయాల్సిన అవసరం లేదు. మంచిగా పెట్టమ్మా. పోజ్ ఏంటి ఇట్లా? అతనికి బాత్రూమ్ వస్తుంది. సేమ్ దింపుతున్నా. అయిపోయిందా? ఏది ఏది చూపి. వావ్ వావ్. అమ్మా నీకు అడ్మిషన్ గ్యారంటీ. ఒక్కటి నా బొమ్మ వేసేసే లాస్ట్. అదేంటి, ఎవరి బొమ్మ ఇది? కనిపించట్లేదా? సుమా గారు అండ్ వాళ్ళ ఆడియన్స్. నేను ఎక్కడున్నాను? వేరే ఈవెంట్ వస్తే వెళ్ళిపోయారు. మన ఆడియన్స్ ఎక్కడున్నారు? మీరు లేకపోతే ఇంకా వాళ్ళు ఎందుకుంటారు? నీకు ఇక్కడ ఈ స్కూల్లోనే ఇవ్వాలి అవకాశం. ఓకే సరే, సెకండ్ క్వశ్చన్. స్కూల్ పిల్లలు దేనికోసం తల్లిదండ్రులని ఎక్కువగా డబ్బులు అడుగుతారు? ఏ పిక్నిక్ వెళ్ళడానికి, బి టీచర్స్ డే గిఫ్ట్ కి, సి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి, డి చిరుతిండ్లకి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కూల్ పిల్లలు దేనికోసం తల్లిదండ్రులని ఎక్కువగా డబ్బులు అడుగుతారు? పిక్నిక్ వెళ్ళడానికి, కల్చరల్ ప్రోగ్రామ్స్ కి, 20,000 పిక్నిక్స్. $20,000 పిక్నిక్స్. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. 50,000 పెడుతున్నా. నేను డి అనుకుంటున్నా. నువ్వు డి అనుకుంటున్నావు అంటే చిరుతిండ్లకి. సరే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మేము 20 పెట్టామండి, మీరు లెక్క మార్చకండి. 20 పెట్టారా? 20 పోయింది. వీళ్ళ 50 ఏమో డబుల్ అయింది. అవును, నీకేమైనా టాలెంట్ ఉందా? అంటే నేను ఫుడ్ బాగా తింటానండి. వెరీ గుడ్, కూర్చో. వెరీ గుడ్, కూర్చో. సుమక్క, ఈమెకు అడ్మిషన్ కావాలంట. ఈమె కావాలా అడ్మిషన్? మరి డైలాగ్ ఏమైనా చెప్తావా? మోటివేషనల్ డైలాగ్ చెప్పిద్దండి. చెప్పమ్మా. కుదిరితే పరిగెత్తు, లేకపోతే లేదు. అది చేత కాకపోతే పాకుతూ పో. అలా చొక్క చోటే ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పడిగే రాది. ఆ సపుడు తప్పు కెరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయాలని తెలుసుకుంటా. పిల్లలు మీరు
మీరందరూ వచ్చారు కానీ మీ పేరెంట్స్ వస్తేనే కానీ నేను అడ్మిషన్ ఇవ్వలేను. వీళ్ళ పేరెంట్స్ ని పిలిపించారు. నరేష్ వాళ్ళ పేరెంట్ వస్తే అసలు ఏరు మీరు అడ్మిషన్ అంటే వాళ్ళకి నేను అడ్మిషన్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. పిలవమంటారా? మీ పేరెంట్స్ అయితే పిలవండి. అంకుల్ ఆంటీ, అంకుల్ ఆంటీ. మీ అబ్బాయి చాలా స్మార్ట్ గా మంచిగా ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. ట్రైనింగ్. అవును, వాడు పద్యాలని చెప్పలేదు, మీరేమైనా చెప్తారా? పోనీ నేను చెప్పటం కాదు, వీడి చేత చెప్పిస్తా. ఏదంటే చెప్పించండి ఆ పద్యం మరి. ధర్మ పరిపాలన ధురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, నేను డైలాగ్స్ చెప్తా తడబడకుండా, ఈడి షోకి వచ్చాడు పేమెంట్ లేకుండా. సరిపోయింది. అయినా చూసాడు ఎలా కూర్చున్నాడు సిగ్గు లేకుండా. నేను తింటా సున్నుండా. సూపర్ రా. పేమెంట్ లేకుండా పద్యం రాదు చూసారా? సూపర్ అండి, అసలు ఇచ్చేస్తున్నాను. మీ నాన్నగారికి కూడా ఏదైనా టాలెంట్ ఉందనుకో, మేము కల్చరల్ యాక్టివిటీస్ లో ఆయన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. మీ నాన్న టాలెంట్ ఏంటి? తెలియదు. అదే టాలెంట్. బేసిక్ గా మా డాడీ ఏమో లిరిసిస్ట్ అన్నమాట. సో పాటలు రాస్తారు, ఇక్కడ మ్యూజిక్ ఇస్తారు అన్నమాట. నోట్ తో మ్యూజిక్ ఇస్తాడు బాగా. నేను పాడుతుంటా. ఏదో ఒకసారి ఇవ్వండి. నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా, మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా, ఆకాశం మన తోడు, ఈ నేడే మన నీడే, ఆకాశం మన తోడు. వెరీ నైస్. వచ్చేస్తుంది. నాకు ఇంకో విషయం తెలిసింది. చైత్రలక్ష్మి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు మాట్లాడలేకపోయినా, వినికిడి సరిగ్గా లేకపోయినా సరే ఇంత మంచిగా పిల్లని ఇంత టాలెంటెడ్ గా పెంచారు. అసలు సూపర్ అండి మీరు. గ్రేట్. పేర్లు చెప్పు. అమ్మ పేరు? మమ్మీ పేరేమో శివాని, డాడీ పేరేమో సాయి కుమార్. ఏది అమ్మని ఏదైనా అడుగు. నువ్వేమడిగావు? నేనేమడిగానంటే ఆఫీస్ కి పోతావా అని సైగా చేసి చెప్పాను. మా తమ్ముడికి 6 months అయినాక పోతుంది అని. నువ్వంటే అమ్మకి ఎంత ఇష్టమో చెప్పమను. అంటే తమ్ముడు నేను చాలా ఇష్టమని చెప్పు. నాన్న అడుగు, అమ్మ అంటే ఎంత ఇష్టమో. లవ్ యూ. ఓకే, నాన్న చాలా సింపుల్. ఐ లవ్ యూ చెప్పేశారు అనమాట, అంతే. థ్యాంక్ యూ. మీ పిల్లలకి నేను అడ్మిషన్ ఇచ్చేస్తాను. ఓకే, అయితే పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నిజంగా ఎంత ఎఫర్ట్ పెట్టి మీ ఎనర్జీని అంతా పెట్టి మీ పిల్లలు బాగుండాలి, వాళ్ళ టాలెంట్ బయటికి రావాలి అని చేస్తూ ఉన్నారు. నాకు మా అమ్మే గుర్తొస్తుంది. లాస్ట్ క్వశ్చన్. టీచర్స్ ఎలాంటప్పుడు స్టూడెంట్స్ కి పనిష్మెంట్స్ ఇస్తారు? ఏ, క్లాస్ కి లేట్ గా వచ్చినప్పుడు. బి, మార్కులు తక్కువ వచ్చినప్పుడు. సి, ఎక్కువగా క్లాస్ కి డుమ్మా కొట్టినప్పుడు. డి, అల్లరి ఎక్కువగా చేసినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీచర్స్ ఎలాంటప్పుడు స్టూడెంట్స్ కి పనిష్మెంట్స్ ఇస్తారు? క్లాస్ కి లేట్ గా వచ్చినప్పుడు, మార్కులు తక్కువ వచ్చినప్పుడు. ఆహా, మురారి అల్లరి చేసినప్పుడు అని చెప్పరా? 5,000 అల్లరి చేసినప్పుడు. అల్లరి ఎక్కువగా చేసినప్పుడు 5,000. 5,000? పర్లేదు, పెట్టుకోవచ్చు. ఆన్సర్ ఏమనుకుంటున్నావు? 10,000. ఇది రైటా రాంగా? రాంగ్. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని పెట్టింది. ఓకే సరే, మీరైతే అల్లరి ఎక్కువగా చేసినప్పుడు చూద్దాం. రైట్ ఆన్సర్. దబిడి 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 నీ చెయ్యే ఎత్తుబాల, ఏ దబిడి 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 నా చెంప మోగిపోయేలా. అరే మనం పెట్టింది 5,000 అనవసరంగా 5,000 పెట్టారు. అదే మీరు 50,000 పెట్టుంటే ఎంత వచ్చుండేది మీకు? అయ్యో. అలా ఈ రౌండ్
రౌండ్ పూర్తయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లోకి వెళ్తున్నాం. తారుమార్ తక్కర్మార్. కిరాక్ టీమ్ మీ దగ్గర 10,85,000 ఉంది. ఖతర్నాక్ టీమ్ మీ దగ్గర 7,10,000 ఉంది. ఓకే, కానీ ఈ రౌండ్ లో ఒకళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో లీడ్ లో ఉన్నటువంటి టీము ప్రస్తుతానికి కిరాక్ టీము నరేష్ మీరే కాబట్టి కొన్ని టాపిక్స్ ఇస్తా. ఆ టాపిక్స్ లో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అదే టాపిక్ మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. 5 seconds మాత్రమే ఉంటుంది మీకు టైం. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాలి. ఈ రౌండ్ లో ఎవరైతే 5 seconds లోపల చెప్పరో అక్కడతో వాళ్ళ లెవెల్ ఓడిపోయినట్టు. టాపిక్స్: పక్షులు, గణితం, ఇంటి వస్తువులు, సినిమా, కూరగాయలు, విందు భోజనం. సినిమా హీరో పేర్లు అంటే హీరో ఫోటో వేస్తాము, ఆయన పేరేంటో చెప్పాలి. మీకు కూడా ఇదే టాపిక్. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. ఒక ఆన్సర్ వాళ్ళు చెప్తారు, సెకండ్ మీరు. ఓకే, యోర్ టైం స్టార్ట్స్ నౌ. రైట్. సిద్ధార్థ్ గారు రైట్. పవన్ కళ్యాణ్ గారు రైట్. మహేష్ బాబు రైట్. రామ్ చరణ్ గారు రైట్. ఎన్టీఆర్ గారు రైట్. ప్రభాస్ గారు రైట్. నితిన్ గారు రైట్. చిరంజీవి గారు రైట్. నాని గారు కళ్యాణ్ రైట్. రామ్ గారు రైట్. నాగార్జున గారు రైట్. టై అయింది, ఇద్దరు సమానంగా ఆడారు. ఓకే, కాబట్టి మళ్ళీ ఇంకో టాపిక్ సెలెక్ట్ చేయాలి ఆటోమేటికలీ. మేము విందు భోజనం సెలెక్ట్ చేస్తున్నాం. కొన్ని భోజనాల్లో వేసేటువంటి ఐటమ్స్ ఫోటోస్ వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. మళ్ళీ మీతోనే స్టార్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మోతీచూర్ లడ్డు. రైట్. పూర్ణాలు రైట్. బజ్జీ రైట్. బిర్యానీ రైట్. బాస్మతి రైస్ రైట్. గుత్తొంకాయ కూర రైట్. పెరుగు పెరుగు అది దహి వడ కాదు, అది మజ్జిగ పులుసు. అది కాదబ్బా, మజ్జిగ పులుసులో కూడా దహి వడ. చోడు చింత. మొత్తానికి వీళ్ళు గెలిచారు. కంగ్రాచులేషన్స్. ఓకే, సో అది ఇవాళ మన సుమా అడ్డా. మళ్ళీ కలుద్దాం వచ్చే ఆదివారం. అంటిల్ దెన్ టాటా, బై బై.